హీరో లాగా ఉన్నావురా నువ్వు. మమ్మీ ముసలిదాని లాగా ఉంది కానీ 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 హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళేమో రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఎప్పటిలాగే ఇంటికి రా ఎప్పటిలాగే పని చేసుకోవడం. అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం ఎప్పటిలాగే కడుక్కోవడం, తుడుచుకోవడం, ఊడ్చుకోవడం, కడుక్కోవడం, వండుకోవడం, ఇదే పని అయిపోతుంది కదా. పాపం పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి రావాలి, ఇంకెవరిలో మార్పు వచ్చేదే ఉండదండి. కాకపోతే ఏంటంటే బీర్ షాపర్కి బార్ పెట్టుకున్నడికి మాత్రం కొంచెం ఆదాయం ఉంటుంది ఈరోజు రేపు, అంతే. అంతకు మించి పెద్ద తేడా అయితే ఏముండదు. అంత అయిపోయిన 6 నెలలకి న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఆ రోజు తీసిన వీడియో అండి. కాకపోతే ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదంతే. మనకి యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి లైక్స్ వ్యూస్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా. మరీ అంత మనీ వచ్చేస్తే పట్టుకోవడానికి దాచుకోవడానికి లాకర్లు కూడా ఉండవు అని చెప్పేసి వీడియోస్ అంతగా పెట్టట్లేదు అంతే. నేను అంతకు మించి వేరే ఉద్దేశం వేరే కారణం ఏమీ లేదనమాట. ఇక్కడైతే మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టాలి కదండి. మనకి ఏమంటారు పండుగ వచ్చినా పాపం వచ్చినా ఈ పని అయితే తప్పదనమాట. పిల్లలకి సెలవులైనా సరే పెద్దవాళ్ళకైతే బాక్స్లు పెట్టాల్సిందే కదా. ఇది వచ్చేసి 31st రోజు అనమాట, డిసెంబర్ 31st రోజు వీడియో. మార్నింగ్ అయితే పిల్లలకి కర్రీస్ ఏమీ లేకుండా ఈ విధంగా సింపుల్గా అయితే బాక్స్ పెట్టేస్తున్నాను. పైగా ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే అనమాట. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం టైం కావాలి నాకు, టైం సేవ్ చేసుకోవడానికి ఇలా రెసిపీస్ అయితే ప్లాన్ చేసుకుంటాను. ఇలా అనుకోండి, కర్రీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు టేస్టీగా హెల్తీగా తింటారు, అలాగే ఇష్టంగా కూడా తింటారు. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం చెక్క లవంగా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదంతే. ఇక మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవడమే. ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసుకొని అవి కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ బాయిల్ చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చిల్లీ సాస్, టమాటో సాస్, అలాగే కొంచెం సోయా సాస్ వేసేసి మరొక నిమిషం అట్లా ఫ్రై చేసేసి బాయిల్ చేసుకున్న రైస్ వేసేసి టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేసేసుకు ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. నేను ముందుగా చెక్క లవంగా వేయలేదని చెప్పాను కదా, ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసానండి. మీకు ఇష్టం లేదు గరం మసాలా అనుకుంటే స్టార్టింగ్లోనే హోల్ గరం మసాలా వేసేసుకోండి, సేమ్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసాను అనమాట. ఇది కూడా వేసేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది డైజెషన్ సిస్టమ్ బాగుంటుందండి పిల్లలకి. అదేగాక చల్లగా ఉంది కదా వాతావరణం, కొంచెం మిరియాల పొడి, శొంఠి పొడి తగులుతూ ఉంటే పిల్లలకి జలుబులు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. అవి కూడా వేసుకొని ఇంక ఇలా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకునేటప్పుడు మామూలుగా అయితే ఫ్రైడ్ రైస్ బయట చేసే దగ్గర హై ఫ్లేమ్లో పెడతారు, వాళ్ళ దగ్గర కడాయి మందంగా ఉంటుంది. నేనైతే సిమ్లోనే పెట్టానండి, ఈ కడాయి కొంచెం పలుచగా ఉంటుంది కాబట్టి. పిల్లలకి స్నాక్స్గా అయితే స్వీట్ కార్న్ బాయిల్ చేశాను, అవైతే కొన్ని వేసేసుకున్నాను ఫ్రైడ్ రైస్లో. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. బాయిల్ చేసిన బఠానీ ఉంటే కూడా వేసేసుకోవచ్చు అనమాట. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అండి ఇదంతా కూడాను. నేను జీడిపప్పు స్టార్టింగ్లో వేద్దామని తీసి పక్కన పెట్టాను, ఇంకా అవైతే వేయలేకపోయాను. ఇంక మళ్ళీ సపరేట్గా వేయించి ఏం వేయాలి అని చెప్పేసి ఇంకా పచ్చిగానే వేసేసాను అనమాట. జీడిపప్పు అయితే స్టార్టింగ్లో వేసుకోండి. ఇలా ఫైనల్గా వేసేదైతే కొంచెం పక్కన నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించి వేసేయండి, సరిపోతుంది. అందరికీ బాక్సులు పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేశాను. వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. జెస్సీ బర్త్డే అండి, అందుకని చెప్పేసి ఇంకా జెస్సీ అయితే పెన్సిల్స్, చాక్లెట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని ఇలా బయలుదేరిపోయింది స్కూల్కి అయితే. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళేమో రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఎప్పటిలాగే ఇంటికి రా ఎప్పటిలాగే పని చేసుకోవడం. అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం ఎప్పటిలాగే కడుక్కోవడం, తుడుచుకోవడం, ఊడ్చుకోవడం, కడుక్కోవడం, వండుకోవడం, ఇదే పని అయిపోతుంది కదా. పాపం పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి రావాలి, ఇంకెవరిలో మార్పు వచ్చేదే ఉండదండి. కాకపోతే ఏంటంటే బీర్ షాపర్కి బార్ పెట్టుకున్నడికి మాత్రం కొంచెం ఆదాయం ఉంటుంది ఈరోజు రేపు, అంతే. అంతకు మించి పెద్ద తేడా అయితే ఏముండదు. ఇంకా నా పరిస్థితి అంటారా, ఆ రోజు పరిస్థితేనండి. ఈరోజు అయితే న్యూ ఇయర్ అని చెప్పేసి మా ఇంట్లో బర్త్డే కూడా జరిగింది కాబట్టి మంచిగా కేక్ తినేసి వీళ్ళైతే మంచిగా చికెన్ బిర్యానీలు, చికెన్ లాలీపాప్స్ తెచ్చుకొని తినేస్తారు. నా పరిస్థితి ఏంటో చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. ఎంతకే ముందుగా మీ అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగోండి, వాళ్ళు బిర్యానీ కోసం తెచ్చుకున్న ఆనియన్స్ మిగిలితే ఉదయం వండిన అన్నంలో కొంచెం మజ్జిగ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా నేనైతే తింటున్నానండి. ఇదే నా డిన్నర్ అనమాట ఈరోజు. మన బతుకులు మారవండి బాబు, మిగిలిపోయింది, పాసిపోయింది, పులిసిపోయింది ఇదే తినుకుంటూ ఇలాగే ఉంటాం అనమాట. ఇంకా దీనికి మళ్ళీ హ్యాపీలు, న్యూ ఇయర్లు, తొక్క తోలు అవసరమా చెప్పండి. ఇంతకీ మీరు ఎవరు ఫీల్ అవ్వకండి నేను ఇంత మాట్లాడానని. మీ అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండి, నాదైతే ఇదే హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. బాయ్ బాయ్, గుడ్ నైట్.
చిన్నగా తీయి. కార్యక్రమం మూలకి వచ్చేసింది జెస్సీ ఒరే నన్ను లక్కీ ఫోటో కాదులే. రావట్లే, హైట్ రావట్లేదు, అది ఓన్లీ కేక్ వరకు అయితే వస్తుంది అంతే. అది వెళ్ళాను పక్కకి వెళ్ళు, కట్ చేయించు. ఒక ఫోటో దింపుతా. దగ్గరికి వెళ్ళు. ఇంకా లక్కీ పాట పాడే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు అది చేసి ఇదేంది కదులుతా ఉంది. ఆగమా ఇందాక ఫోటో తీస్తున్నా. ఆవి చేసి చేయి తీసేసి థ్యాంక్ యూ. చూసారు కదండి, మా ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. వీడియో కాల్స్లో కూడా ఎంత అల్లరి చేస్తున్నామో. ఇలా ఉంటుంది. బెంగళూరు నుంచి ఒక చెల్లెలు, ఇంటి దగ్గర నుంచి చెల్లి పాప, అలాగే అమ్మ నాన్న అందరూ అనమాట. ఇంకా మా మరిది గారికి కూడా కాల్ చేసాము, కాకపోతే తనైతే లిఫ్ట్ చేయలేదనమాట. బయట మీటింగ్లో ఉన్నారో లేకపోతే బయట అవుటింగ్స్లో ఉన్నారో తెలియదు అనమాట. ఎవరు లేరు, మేము నలుగురం మాత్రమే వీడియో కాల్స్లో ఫ్యామిలీ మెంబర్స్. ఎవరినైనా పిలుద్దామన్నా మా వారైతే చాలా లేట్గా వచ్చారు. ఆ టైంలో పిలవడం బాగోదని చెప్పేసి ఎవరిని పిలవలేదు. కొంచెం గ్రాండ్గా జరుపుకుందాము అనుకున్న టైంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయి లేట్గా వచ్చారు. ఇంకా వస్తూ ముందే కేక్ ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట సండే రోజు. ఇంకా వస్తూ కేక్ తీసుకొని వచ్చారు. వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేశాను. ఈ విధంగా అయితే సరదాగా పిల్లలైతే ఇంకా ఏం లేదండి, బర్త్డే అంటే అయితే సెలబ్రేషన్స్ అంతా ఏం ఉండదు. ఇంట్లో నార్మల్గా వండుకుంటాం అంతే. చేతనైతే నలుగురిని పిలుచుకొని నలుగురికి భోజనాలు పెడతాను, లేకపోతే లేదు. ఇంకా వీటన్నిటికంటే మించి కూడా మనం ఒక 10 రూపాయలు ఏదైనా అనాథాశ్రమానికి దానం చేస్తే వాళ్ళ అన్నం, ఒక పూట అన్నం మన పేరు మీద తింటారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చూడండి ఒకసారి, జస్ట్ చూడండి రా. స్మైల్, నువ్వు స్మైల్. లక్కీ హీరో లాగా ఉన్నావురా నువ్వు. మమ్మీ ముసల్దాన్ లాగా ఉంది కానీ విన్నారు కదా, నేను అలా ఉన్నానంట. అయినా మొహానికి ఇంత రంగులు వేసుకొని ఈ టైంలో కూడా మంచిగా మేకప్ వేసుకుంటే నేను కూడా చిన్నపిల్లలాగే ఉంటాను. అంత అవసరం లేదు నిజంగా. నేనైతే సెల్ఫ్ కేర్ అస్సలు తీసుకోనండి. జస్ట్ ఏదో తిన్నామా ఉన్నామా అన్నట్టుగానే ఉంటాను. అస్సలు సెల్ఫ్ కేర్ తీసుకోను. మా ఇంట్లో వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు ఏంటి అసలు అనేసి. కానీ నాకెందుకు అంత ఇష్టం ఉండదు. మా ఇంట్లో అయితే ఏ మేకప్కి సంబంధించినవి కానీ ఏవి కూడా క్రీమ్స్ కానీ ఏవి మా ఇంట్లో అయితే దొరకవు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాను. చాలే ఇంతవరకు అనిపిస్తుంది అనమాట. కొంచెం మొహానికి రంగేసుకుంటే నేనేంటి 60లో ఉన్న వాళ్ళు కూడా 30లో లాగా కనిపించవచ్చు. ఇంకా బర్త్డే సందర్భంగా అయితే కొన్ని ఫోటోలు అయితే ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదండి న్యూ ఇయర్కి ముందు రోజు. మేము అంటే న్యూ ఇయర్కి కేక్ కటింగ్స్ అంతా ఏమి ఉండదు మా ఇంట్లో అయితే. కాకపోతే ఈ విధంగా న్యూ ఇయర్కి అయితే ప్రతి న్యూ ఇయర్కి కూడా మేము ఈ విధంగా కేక్ అయితే కట్ చేస్తాం. జెస్సీ బర్త్డే కాబట్టి. అసలు జెస్సీ అయితే
జనవరి 1కి పుట్టాల్సిందండి. కాకపోతే అక్కడ డాక్టర్ గారు నాకు ఒక సజెషన్ ఇచ్చారనమాట. ఏంటి అంటే జనవరి రోజు డాక్టర్స్ కూడా మన హాస్పిటల్లో డాక్టర్స్ కూడా పార్టీలకు వెళ్తారు, డ్రింక్ చేస్తారు కొంతమంది. ఎందుకమ్మా బేబీని రిస్క్లో పెట్టడము, ముందుగానే ఆపరేషన్ చేద్దాం, పర్వాలేదు, ఇలా చేయడం వల్ల నీకు ఎలాంటి బేబీకి కానీ నీకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పారు. అందుకని ఇంకా నేనైతే డిసెంబర్ 31 ఆఫ్టర్నూన్ మాకు బేబీని అయితే ఆపరేషన్ చేసి జెస్సీని అయితే బయటకు తీశారనమాట. ఏ రోజు పుట్టారు అనే దానికంటే కూడా మనకి హెల్తీగా ఉన్నారా, సేఫ్గా ఉన్నారా లేదా అనేది ముఖ్యం కదండి. మనం 9 నెలలు కడుపులో అల్లారు ముద్దుగా పెంచుకొని ఎంతో కేర్ తీసుకొని ఎన్నో మెడిసిన్స్ వేసుకొని ఈ రోజులలో మెడిసిన్స్ లేనిది ఏది జరగట్లేదు అనుకోండి. అంత మంచిగా చూసుకొని మనం రిస్క్లో పెట్టడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు కదా. అందుకని చెప్పేసి మేమైతే జనవరి 1 చాలామంది న్యూ ఇయర్ అని చెప్పేసి అన్నారు, కానీ నాకైతే అదంతా అనిపించలేదు. సేఫ్గా ఉంటే చాలు అనిపించింది. సో మేమైతే డిసెంబర్ 31 సిజేరియన్ చేసి జెస్సీని అయితే తీశారనమాట. ఇదండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక మా వాళ్ళు ఇంట్లో ముందుగానే చెప్పారు మా వారు ఏం వండొద్దు అని చెప్పి. ఇంకా బయటికి వెళ్ళి ఇలా చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నారు. పక్కనేనండి మా గల్లీకి ఆపోజిట్లోనే హైవే దగ్గర హోటల్ ఉంటుంది, లాక్డౌన్ అని చెప్పేసి. అక్కడైతే ఇంతకుముందు ఒకసారి తిన్నారు, ఈ లాలీపాప్స్ నచ్చాయంట. సో నెక్స్ట్ టైం కూడా అవే తెచ్చుకున్నారు. ఒక 2 బిర్యానీలు అలాగే లాలీపాప్స్ అయితే తెచ్చుకున్నారనమాట. ఇక నేను కూడా సర్లే పోనీ అంటే న్యూ ఇయర్ కదా, వాళ్ళకి ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. నేను ఇంట్లో స్పెషల్స్ అంటూ ఏమీ చేయలేదు. చేయమంటే చేసేదాన్ని, బట్ వీళ్ళే ముందుగా వద్దన్నారు. డైలీ ఏం తినరు కదా, ఎప్పుడన్నా ఒకసారే కదా అని ఇంకా నేను కూడా ఓకే చెప్పేశాను. కాకపోతే నాకేంటంటే నచ్చదండి, మనం ఎంత ఎక్కువ డబ్బులు పెడతామో కదా, కానీ రైస్ కానీ ఏదైనా సరే ఫుడ్ తక్కువగా వస్తుంది కదా. నాకు అది అంటే బయట కొని కూడా డబ్బులు పెట్టి వీళ్ళు హాఫ్గా తినాల్సి వస్తుందన్నమాట. ఇంకొంచెం తెచ్చుకోవచ్చు కదా అంటారు. అలా అని కాదు, సరిపోతుంది. కాకపోతే నాకు ఎందుకో అదే మనీకి ఇంట్లో అయితే ఇంకా నలుగురికి కూడా వండి పెట్టచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఇంట్లో ఎన్ని చేసినా సరే బయట ఏదన్నా కొనుక్కొని తింటే పిల్లలకి ఎందుకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అది అన్హెల్దీ అని తెలిసినా సరే, కానీ ఒక్కొక్కసారి తప్పదు. ఇలా ఒక బాక్స్లో 2-3 పీసెస్ ఇచ్చారు. కానీ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుందంట. నాకైతే క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది అంతే. నా డెలివరీ టైంలో నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా సరే ఇంకా టైం అయితే లేదనమాట. నెక్స్ట్ ఇంకేదైనా వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకుండా ఉండాలంటే కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఎవరికైనా వినాలి అనిపిస్తే కామెంట్ చేయండి. ఇదండి వీడియో, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా నా హ్యాపీ నేరు ఇదనమాట. ఇది డైలీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దానికి కొత్త సంవత్సరం కొత్తది. ఏ ఉగాదన్నా అయితే కొత్త సంవత్సరం కొత్త రుచులు చూస్తున్నాం అనేదన్నా ఉంటుంది. ఇప్పుడు ఏముందండి బాబు. సర్లేండి, బాయ్ అందరికీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్, బాయ్.